మొన్న మన తాన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కదా బర్రెలక్క అలియా శిరీష. పెద్ద పెద్దోళ్ళు అక్కకు సపోర్ట్ చేసేసరికి గెలుస్తదిగా ప్రమాణ స్వీకారం చేస్తదిగా అన్నట్టే ఫీల్ అయిపోయారు అక్క ఫ్యాన్స్ అంతా. తీరా గెలవకపోయే అటెన్క మొన్న ఎంపీకి నామినేషన్ వేసింది. ఆడ ఆశలు కూడా అంగట్లావిరైనట్టే అయినాయి. మరీ ఘోరంగా అక్కకు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిస్తే మటుకు అవునా గట్లనా అని నోరెళ్ళ పెడతారు పక్క. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క ఏడికి పోను నేను రాజకీయాలలోనే ఉంటా అని ఆమె అభిమానులకు ధైర్యం చెప్పి నడుమిట్ల నా పెండ్లి మీరంతా తప్పకుండా రావాలి అనుకుంటా పత్రిక పంపింది. ఇక ఆమె పెండ్లి అయిపోగానే ఏడున్నవక్క ఎమ్మెల్యేవా ఏ ఎంపీ అంటివి పెండ్లి చేసుకొని వెళ్ళిపోతివి అని మస్తు నారాజైనోళ్ళ కోసం నేనున్నా అనుకుంటా ఎంపీగా పోటీ చేసింది. ఇంటైనతోని కలిసి నాగర్ కర్నూలు నుంచి నామినేషన్ వేసి ఫ్యాన్స్ అందరికి పానం లేచి వచ్చేటట్టు చేసింది. ప్రచారం కూడా గట్టిగానే చేసింది. కాకుంటే తొలిసూరు వచ్చిన సపోర్ట్ ఇప్పుడు రాలే. కానీ అక్క కాన్ఫిడెన్స్ మటుకు ఎట్లకైనా నేను గెలుస్తా పార్లమెంట్ లో గలమెత్తుతా అన్న నమ్మకంతోనుండే. కాకుంటే బెడ్సి కొట్టి అక్క మళ్ళా ఓడిపాయే. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 5754 ఓట్లు అందుకున్న బర్రెలక్క ఎంపీగా మటుకు 3087 ఓట్లే సాధించింది. అంటే మొత్తం పోలైన ఓట్లల్లా ఆమెకు 0.25% ఓట్లే పడ్డాయి అన్నట్టు లెక్క. మరీ అజీబేందంటే ఈడ నోటాకు 4580 ఓట్లొచ్చుడు. ఆఖరికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలై 12వ జాగలుందక్క. ఈ ముచ్చటెరికైనోళ్ళంతా గీ పాటికే ఆమె మున్పు చేసిన శపథాలు స్పీచ్లన్నీ కలగలిపి తీరుగా ట్రోల్ చేస్తుర్రు. ఇంకొందరు పెద్ద మనుషులైతే ఎందుకు బుజ్జి నీకు రాజకీయాలు నిమ్మలంగా అత్త మామలు మొగుని చూసుకుంటా సంసారం చేయక కొట్టినాడు నిన్నెవడన్నా అందిందే పట్టుకోవాలి గాని మనకు అందం దానికోసం దానిలాడితే ఏం ఫాయిదా అని ఉచిత సలహాలు ఇస్తుర్రు. ఇంకొందరేమో గెల్పో ఓటమో ప్రజాస్వామ్యం విలువ చెప్పేతందుకు పెద్ద పార్టీలను చూసి వెనకకు పోకుండా ఎవరైనా పోటీ చేయొచ్చని నిరూపించేతందుకు బానే దానిలాడుతుంది అని కామెంట్లు చేస్తుర్రు. ఇక ఇప్పటిదాకా ఈ ముచ్చట మీద బర్రెలకైతే ఎసొంటి రెస్పాన్స్ ఇయ్యలే. ఇక రేపో మాపో ఏదో ఒక వీడియో ఇడుస్తుంది కావచ్చు. మన సోంటి కామన్ పబ్లిక్ అయితే చుట్టాలతోని చిన్న చిన్న పంచాదులైన మాట అనుకున్నా ఇండ్ల నడమనే ఉంటది. మరి పెద్దగా అయితే పెద్ద మనుషుల దాకా పోతుంది. కానీ సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్ల ముచ్చట గట్ల కాదు కదా. అక్కడ పెద్దగా ఏం లేకున్నా గానీ ఏదో ఉందని రాసి వైరల్ చేసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు స్టఫ్ సప్లై చేస్తుంటారు కొందరు. అది జాలనట్టు కొన్నిసార్లు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కలిసి గదే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతోనే అగ్గిలేపుతుంటారు. ఆగో నిన్నీయాల మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ నడమైతున్న కొట్లాట కూడా గస్ వంటిది. పాలిటిక్స్ చేయంగా పచ్చని కుటుంబాల్లో కూడా చిచ్చులొస్తాయి. మంచిగున్నోళ్ళు మనోళ్ళు అనుకున్నోళ్ళ నడమ కూడా మనసులు ఖరాబ్ చేస్తాయని ఇప్పటికే మస్తు ముచ్చట్లు చూసినాం. ఇగో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పుణ్యమా అని మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ నడుస్తుంది. పిఠాపురంలో మా తమ్ముని గెలిపియ్యరనుకుంటా మెగాస్టార్ వీడియో పెట్టే రామ్ చరణ్ సాయిధరం తేజు వరుణ్ తేజు ఇట్లా మెగా హీరోలంతా పిఠాపురం పోయి మరి ప్రచారం చేసే. అదే టైంలో అల్లు అర్జున్ పోయి నంద్యాల క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటేయురని అడిగి పోయి మరి ప్రచారం చేసిండు. జనసేన ఏ పార్టీనైతే ఓడగొట్టాలనుకుంటుందో పవన్ ఏ పార్టీనైతే పడగొట్టాలని పనిచేస్తుండో అదే పార్టీ అభ్యర్థికి ఓటేయమని తిరిగే వరకల్లా పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ బగ్గుమన్నారు. గాశారం గంగల కలిసి నంద్యాల శిల్పారవి ఓడిపోవుడు కాలం కలిసి వచ్చి జనసేన పోటీ చేసిన అన్ని జాగల్లో గెలిచి పవన్ కూడా ఎమ్మెల్యే అవుతుండే వరకల్లా మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేసుడు షాల్ చేసిరిగా. రిజల్ట్ వచ్చి 2 వద్దులు అవుతున్నా గానీ రికామ్ లేకుండా ఇంకా మీమ్స్ ఎడిట్లు మార్ఫింగ్లతోని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక దీనికి ఇంకో దిక్కు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళ వర్షన్ లో పోస్టులు పెడుతుర్రు. ఎలక్షన్లకు ముందు ఆల్ ద బెస్ట్ అని ఎక్స్ లా రాసుకొచ్చిండు. గెలిచినాక కాంగ్రాట్స్ అని పెట్టిండు. నిజంగానే మనసులో సపోర్ట్ చేయొద్దనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అయినా అసలు పవన్ అంటే బన్నీకి వాడదని ఎందుకు అనుకుంటుర్రు? అరే ఆయన దోస్తు కాబట్టి శిల్పారవికి ప్రచారం చేసిండు. ఈసారి ప్రచారం చేసుడు కొత్త కాదు, ఇదివరకు కూడా చేసిండు. అయినా మెగా ఫ్యామిలోళ్ళు అల్లు అర్జును ఆళ్ళు మంచిగానే ఉర్రు. నడిమిట్ల 4 తీర్ల కామెంట్లు ట్రోళ్లతోని ఎందుకు లేని కొట్లాట మోపు చేస్తుర్రు అనుకుంటా కౌంటర్లేస్తుర్రు. మరి పంచారికి పురాగా ఎప్పుడు పడదపడుతుందో చూడాలిగా.